నేనేమో 5 గంటలకు లేచి పని అంతా చేసిన. నా మొగుడేమో సప్పుడు ఎక్కువ అన్నాడు. ఇంకా పెళ్ళలో పని చేస్తా అంటే కాసంత ఆసరైతామని లేదు. అంత పెళ్ళానికి ఇష్టట్టి పెళ్ళమేమన్నా పని మనిషి ఏమి? నా మొగనికి నా మొగనికి ఎట్లా చేస్తానో తెలుసా? నేను 5 గంటలకు లేచినందుకు నాకు నా మొగుడు 10 గంటల వరకు అన్నాడు కదా, అంటే 5 గంటల నిద్ర. 5 గంటలు ఒళ్ళి చేసి ఆగమాగం చేసి మైండ్ అంతా ఖరాబ్ చేసి పొద్దున్న ఆగమాగం చేస్తా. నేను ఎందుకు ఊరుకుంటా? నేను ఊకోను. వాళ్ళ ఇంటికి పోతే 5 గంటలు లేచి పని చేయన్నా. నాకు ఈ అలవాటు లేనే లేదు. నాకు ఊక పని చేయమని గూస చేస్తాడు. ఏమన్నంటే వాళ్ళ అమ్మ పేరు చెప్తాడు. నేను ఎట్లా పని చేద్దు? ఆగు, వాళ్ళ అమ్మ సంగతును నా మొగం సంగతి చెప్తా. 5 గంటలకు లేచుడని నాకు తెల్లని దాకా నిద్ర పట్టింది లేదు. 5 ఎప్పుడు అవుతుంది మళ్ళీ లేవకుంటే మా అత్త తిడుతుంది అని తెల్లని దాకా నిద్ర పోకుంటున్నా. నా మొగుడైతే దుడ్డ పిల్ల లెక్క అన్నాడు. అబ్బా, నువ్వు అట్లుంటావా మొగుడా? నీ సంగతి అయితే తాగు. నీకు అన్నీ ఉప్పు ఎక్కువ పడుతుంది, కారం ఎక్కువ పడుతుంది, అల్లం ఎక్కువ పడుతుంది. అన్నం కూర బువ్వ తినకుండా వాయ్యా అని దెబ్బకి తప్పైంది పెండ్లమా అనేటట్టు చేస్తా. నేనేమన్నా తక్కదన్నా? అసలు ఊకోను. ఇంకోసారి పెండ్లం జోలికి పోను అంటట్టు చేస్తా. నాకు కోపం వచ్చినప్పుడల్లా నా మొగం నాగం చేస్తాను నేను. చెప్పరేక పోయి పనంతా తిరిగింది. చెప్పరేక వాడు నిద్ర బాగా వచ్చి పాడవుతారు. కోడలు కట్టబడి పని చేస్తే పనికి విలువ లేకుండా ఏదో ఒకటి అంటారు. నేనేమన ముందుకే. అందుకే నా మొగం సంగతి చెప్తేనే వాళ్ళ సంగతి అవుతుంది. సరగా దోస్తులు, మరి మీరు కూడా ఎన్ని గంటలకు లేచి పని చేస్తారు? మీ అత్తగారి ఇంటికాడ 4 గంటలకు లేచి పని చేస్తారా? 3 గంటలకు లేస్తారా? 5 గంటలకు లేస్తారా? కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.